హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బొగ్గుల గురించి. మొన్న నేను వంకాయ కర్రీ చేశాను కదా, ఇక్కడ కట్టెల పొయ్యి పైన చేసినప్పుడు నేను లాస్ట్లో కట్టెలన్నీ బయటికి తీసిన తర్వాత మీకు చెప్పాను, నేను ఈ కట్టెలని ఈ బొగ్గుల్ని ఏం చేస్తానో మీకు చెప్తాను అని. ఆ బొగ్గుల్ని ఏం చేస్తానో ఈరోజు చెప్తాను నేను. సో ఏంటంటే ఆ రోజు బొగ్గులు తీసేసిన తర్వాత నేను అన్నీ బాగా ఎండబెట్టాను అన్నట్టు. బొగ్గులన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి కదా బొగ్గులు, అవన్నీ కలెక్ట్ చేసి పెట్టి, అంటే ప్రతిసారి ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద చేసుకున్నప్పుడు ఆ బొగ్గులన్నీ తీసి వాటిని బాగా కలెక్ట్ చేసి పెడతాను. సో వాటితో ఈరోజు ఏం చేస్తామంటే మన ప్లాంట్స్కి యూజ్ చేస్తాం. సో దీంతో మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నట్టు ఆ బొగ్గు పౌడర్ యూజ్ చేయడం వల్ల. సో బొగ్గులు వేయము, బొగ్గుల పౌడర్ వేస్తాం మనం. సో దాంతో మనకి ఆ పౌడర్ వేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన చెట్లకి. సో ఏంటంటే ఫస్ట్ అది తెలుసుకునే ముందు, సో మనము యాక్చువల్గా మన ఈ బొగ్గు ఏంటంటే అప్పటి కాలంలో వాటరు ప్యూరిఫై చేయడానికి ఈ కోల్ అనేది అందులో వాటర్లో వేసేసి ఉంచేసేవాళ్ళు అన్నట్టు. ఆ వాటర్ ఏంటంటే అందులో ఉన్న అన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ అలాంటివి ఉంటాయి కదా, ఆ డస్ట్ కానీ ఏదైనా ఇదంతా పీల్చేసుకుంటుంది అన్నట్టు బొగ్గు. సో బొగ్గులో ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది. సో ఇది కార్బన్ ఉంటుంది కాబట్టి ఈ కార్బన్ వల్ల మనం చెట్లకు ఇవ్వడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ కోల్ ఏంటంటే, ఈ బొగ్గు ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని చాలా సేపు వరకు అలాగే ఉంచుతుంది అన్నట్టు. అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనము కోకోపీట్ యూజ్ చేస్తే మనకి మాయిశ్చర్గా ఎలా ఉంచుతుంది మన చెట్లకి, సో దానిలాగానే ఈ కోల్ కూడా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని, వాటర్ అనేది స్టోర్ చేసుకొని, హోల్డ్ చేసుకొని అలాగే ఉంచుతుంది అన్నట్టు. సో ఉంచడం వల్ల మన చెట్లకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీంతో. అండ్ రూట్కి ఫంగస్ కూడా రాకుండా మంచి హెల్ప్ చేస్తుంది. అండ్ తర్వాత మనకి ఫంగస్ రాకుండా అండ్ రూట్ సిస్టమ్ మంచిగా డెవలప్ అవ్వడానికి అండ్ మాయిశ్చర్గా ఉండడానికి. ఎప్పుడైనా మనము చెట్లకి ఏంటంటే బాగా పోషకాలు, బాగా చెట్టు పెరగడం లేదని బాగా పోషకాలు ఇచ్చేస్తుంటాం కదా, మెన్యూరే కానీ కంపోస్టే కానీ లేదంటే ఇంకా ఇతరత్ర ఏవైనా మనము ఇచ్చే లిక్విడ్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఇచ్చినప్పుడు మనకు ఎక్కువైపోయి చెట్టు ఏంటంటే పండిపోయి ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి, లేదంటే పూత ఇవన్నీ రాకుండా ఇలా ఎక్కువ అయినప్పుడు ఏంటంటే చెట్టు డ్యామేజ్ అవుతుంది కదా. సో అలా డ్యామేజ్ అవ్వకుండా ఏంటంటే ఈ కార్బన్ పౌడర్ అంటే ఈ బొగ్గు పౌడర్ ఏంటంటే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా అన్నట్టు, హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. సో ఆ బొగ్గు పౌడర్ హోల్డ్ చేసి పెట్టుకొని, సో దానికి ఎంత అందించాలో అంతే అందిస్తుంది అన్నట్టు ఆ రూట్కి. సో అలా అందించడం వల్ల మన చెట్టు కూడా హెల్తీగా పెరుగుతుంది. సో దాని కొరకి మనం ఈ బొగ్గు అనేది యూజ్ చేస్తాం. సో ఏంటంటే మేము నిజామాబాద్లో ఉన్నప్పుడు నేను అప్పుడు చదువుకునేదాన్ని, ఇంటర్మీడియట్ అనుకుంటాను. మేము నిజామాబాద్లో ఉండేప్పుడు అమ్మ రెంటెడ్ హౌస్లో ఉన్నాము. సో అప్పుడు అమ్మ అక్కడ దగ్గరలో ఉన్న కొద్ది ప్లేస్ అన్నట్టు, మాకు ఈ ఇంటికి కొద్దిగా పక్కన కొద్దిగా ఇట్లా ఖాళీ ప్లేస్ ఉండేది అన్నట్టు. ఆ ఖాళీ ప్లేస్లో ఏంటంటే అంత నీట్గా చేసేసి అమ్మ బెండ చెట్లు, టమాటా చెట్లు, మిర్చి చెట్లు, వంకాయ చెట్లు ఇలాంటివి అన్నీ పెట్టింది అన్నట్టు. అయితే అప్పుడు మేము వాటర్ వేడి చేసుకోవడానికి కట్టెల పొయ్యి పెట్టామన్నట్టు. ఆ కట్టెల పొయ్యిలో బొగ్గులు వస్తాయి కదా, ఆ బొగ్గులన్నీ దంచేసి అది తీసుకెళ్ళి అమ్మ ఆ చెట్లకంతా పోసేస్తుంది అన్నట్టు. సో అలా నేను అమ్మని అడిగి తెలుసుకుంటే ఈ బొగ్గు అనేది ఎందుకు వేస్తామనేది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చెట్లకి మాయిశ్చర్గా ఉండడానికి అది ఆ బొగ్గు అనేది వేస్తామని చెప్పింది. సో అందుకనే మనం ఆ బొగ్గు పౌడర్ అనేది మన చెట్లకి యూజ్ చేస్తామన్నట్టు. సో మనం ఏం చేసేవాళ్ళం, అప్పుడు దంతుమంజన లాగా యూజ్ చేసేవాళ్ళం అన్నట్టు ఊర్లలో. సో ఇప్పటికి కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. సో బొగ్గు ఏంటంటే అంటే పెద్దవాళ్ళు, మన ఏజ్ వాళ్ళు అయితే కాదు కానీ పెద్దవాళ్ళు, చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని అది బాగా పౌడర్ లాగా చేసేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని, లేదంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని, లేదంటే జస్ట్ అట్లాగే బొగ్గు పౌడర్ చేసుకొని దాన్ని తోముకునే వాళ్ళు అన్నట్టు. అలా తోముకోవడం వల్ల మనం బ్రతికని రోజులు మన పళ్ళు కూడా అంత బాగుంటాయి అన్నట్టు. అంత మంచిగా టీత్ కూడా, పళ్ళు కూడా చాలా తెల్లగా అవుతాయి అన్నట్టు. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేనైతే తోముకున్నాను. దంతమంజన పౌడర్ కూడా బాక్స్ దొరుకుతుంది మనకి. సో ఇప్పటికి కూడా అమ్ముతున్నారు పతాంజలిలో కానీ ఆయుర్వేదిక్ షాపులలో కానీ చాలా దొరుకుతాయి అన్నట్టు ఈ దంతమంజన పౌడర్స్. అందులో ఏంటంటే వాళ్ళు ఈ సాల్ట్ వేస్తారు, ఇంకా అందులో తులసాకులు అలాంటివన్నీ వేస్తుంటారు. అలా కాదు, అప్పట్లో అయితే ఓన్లీ సాల్ట్ వేసేసి అది దంచి సాల్ట్ వేసి తోముకునే వాళ్ళన్నట్టు. నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలాసార్లు తోముకున్నాను, మా ఇంట్లో కూడా తోముకున్నాను. సో అలా తోముకోవడం వల్ల మన టీత్ తెల్లగా
నల్లగా అయ్యేవి, ప్లస్ మంచిగా స్ట్రాంగ్గా ఉండేవి. మన బతికినన్ని రోజులు మన టీత్ అంతా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నట్టు. సో ఈ బొగ్గుతో ఎంతమంది తోముకున్నారు చిన్నప్పుడు చెప్పండి? నేనైతే తోముకున్నానండి. నేను అందులో దంచి ఉప్పేసుకొని అట్లా తోముకున్నాను, నాకైతే గుర్తుంది. మీరు ఎంతమంది తోముకున్నారు చెప్పండి నాకు. అప్పట్లో మనము ఈ బొగ్గు దంచుకొని అందులో ఉప్పేసుకొని తోముకునే వాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ దంతు మంజనని వచ్చింది. తర్వాత అవన్నీ పోయాయి. తర్వాత పేస్టులు, క్లోజప్ అని, కోల్గేట్ అని, ఇలా డిఫరెంట్ చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ రీసెంట్గా ఏమంటున్నారు, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అంటే మళ్ళీ పాత తరానికి వెళ్ళారన్నట్టు వాళ్ళు. సో మనకి ఈవెన్ బ్రష్లో కూడా చార్కోల్ అని వస్తుంది. సో మ్యానుఫ్యాక్చర్ అలా చేస్తున్నారు, చార్కోల్ వేసేంట. సో అంటే మళ్ళీ పాత తరానికి వెళ్తున్నారు అంటే. కానీ దాంట్లో చార్కోల్ కూడా మనకి తెలియకుండా హైడ్ చేసి యూజ్ చేస్తున్నారు చూడండి. కానీ మనం బొగ్గు యూజ్ చేయడం వల్ల మన టీత్ అనేది చాలా తెల్లగా అవుతాయి, చాలా మంచిగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటుంది. సో అలాగే మన పళ్ళే కాదు, మన ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయి అది యూజ్ చేయడం వల్ల. అది మనం ఆ బొగ్గుతో ఉన్న బంధానుబంధము. సో వాటర్ ప్యూరిఫై చేయడానికి యూజ్ చేసేవాళ్ళు, బళ్ళు దొమ్ముకోవడానికి యూజ్ చేసేవాళ్ళు, అండ్ ప్లాంట్స్కి కూడా యూజ్ చేసేవాళ్ళు అండి. మీకు తెలుసా, బొగ్గే కాకుండా మనము ఉన్క అని ఉంటుంది, వడ్ల పొట్టు. మనము మిల్లులో పట్టించినప్పుడు, వడ్లు తీసుకెళ్ళి మనం మిల్లులో వడ్లు పట్టించినప్పుడు రైస్ తీయడానికి పట్టిస్తాం కదా. సో పట్టించినప్పుడు మనకి ఉన్క వస్తుంది, సపరేట్ రైస్ వెళ్ళిపోతుంది, సపరేట్ ఉన్క వస్తుంది. ఆ ఉన్క ఏం చేస్తారో తెలుసా, అవి ఇవి ఇటుకలు ఉంటాయి, ఇటుకలు కాలవడానికి యూజ్ చేస్తారు. ప్లస్ మనం చెట్లకు కూడా, మనం ఇప్పుడు సాయిల్లో మనం ఏం మిక్స్ చేస్తున్నాం, కంపోస్టు, తర్వాత మెన్యూరు, ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా. అలాగే ఉన్క కూడా, ఈ కంపోస్ట్ బదులు ఉన్క వేసి చెట్లు పండిస్తుంటారు. సో ఉన్క కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీకు దొరికితే తెచ్చుకొని అది కూడా యూజ్ చేయండి. ఈ బొగ్గు ఎలా మనకి ఇదేమంటారు, కోకోపీట్ ఎలా మంచిగా మనకి మాయిశ్చర్గా ఉంచుతుంది, సేమ్ ఉన్క కూడా అంతే. ఉన్క కూడా చాలా బాగా పనిచేస్తుంది, ఈ బొగ్గు కూడా. సో మీకు దొరికితే ఇవన్నీ మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉన్క అంటే ఇప్పుడు కొత్తగా చాలామందికి అర్థం కాకపోవచ్చు, అందుకని నేను చెప్తున్నాను. మనము వడ్లు మిల్లుకి పట్టించినప్పుడు, అది రైస్ మిల్లుకి పట్టించినప్పుడు ఉన్క సపరేట్ వస్తుంది, రైస్ సపరేట్ వస్తాయి. సో ఆ వడ్ల పొట్టు అనే దాన్నే ఉన్క అంటారు. అది మనం చెట్లలో యూజ్ చేస్తామని చెప్తున్నాను. సో అది పైన వేయడం కాదు, అది మట్టిలో సాయిల్లో మిక్స్ చేసి యూజ్ చేస్తారు. సో అది కూడా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు దొరికితే అది కూడా యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను బొగ్గులు కలెక్ట్ చేసి పెట్టినవి ఉన్నాయి, ఇవి చూడండి ఒకసారి. చూడండి, డ్రై అయిపోయింది. వీటిని పౌడర్ చేసుకుందాం మనము. ఇది కింద వేసి దంచవచ్చు, లేదంటే మనం మిక్సీలో వేసైనా చిన్న పీసులు చేసుకొని మిక్సీలో వేసైనా పౌడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీకు ఈ బొగ్గులు చూస్తున్నాను, దీన్ని పౌడర్ చేద్దాం. ఇప్పుడు పౌడర్ చేసి అప్పుడు మనం చెట్లకు ఎలా అందించాలని చూపిస్తాను మీకు. మనకు రోట్లో కూడా దంచుకోవచ్చు వీటిని, లేదంటే మిక్సీలో సన్నగా ఇలా దంచుకొని దీన్ని మిక్సీలో కూడా వేసి పౌడర్ వేసుకోవచ్చు. ఇది మునగ చెట్టుకి నేను బొగ్గు పౌడర్ చేసుకొచ్చాను. దీన్ని మనం ఇప్పుడు దీంట్లో వేద్దాము. ఎక్కువ వేయద్దు, జస్ట్ ఒక స్పూను. ఇది పెద్ద స్పూన్ కాబట్టి ఒక స్పూను, చిన్నదైతే ఒక 2 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా జస్ట్ చెట్టు చుట్టూ ఇలా వేసేసుకోవడం. ఇలా అంతే, జస్ట్ చెట్టు చుట్టూ కవర్ చేసేసుకుంటే చాలు. మన చెట్లో ఉన్న ఈ పోషకాలు ఎక్కువ ఏమైనా మనము మెన్యూర్ ద్వారా కానీ కంపోస్ట్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు ఈ బొగ్గు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు. ఎక్కువ ఇచ్చినప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకుని హోల్డ్ చేసి పెడుతుంది. సో దానికి చెట్టుకి ఎంత కావాలో అంత అందిస్తుంది అన్నట్టు. సో మనము ఇది మల్చింగ్ లాగా యూజ్ అవుతుంది. ప్లస్ మన స్టోరేజ్ అంటే వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఎప్పుడైనా ఎక్కువ వాటర్ వేసినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసుకొని హోల్డ్ చేసి పెడుతుంది. సో అంటే కొద్దిగా మాయిశ్చర్గా ఉంచుతుంది అన్నట్టు. అంటే మనం ఇప్పుడు కోకోపీట్ యూజ్ చేస్తాం కదా, కోకోపీట్ ఎలా మనకు మాయిశ్చర్గా ఉంచుతుంది కదా, సో ఇది బొగ్గు పౌడర్ కూడా అలాగే మాయిశ్చర్గా ఉంచుతుంది. ఇక్కడ మనం పర్పుల్ మిర్చికి వేద్దాము. ప్లస్ ఇక్కడ బేసిల్ ప్లాంట్ ఉంది,
దీనికి కూడా వేద్దాము. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వేస్తున్నాను. ఈ మొక్క మొదట్లో వేసుకోవాలంతే. నేను ఒక స్పూన్ తీసుకున్నాను చూడండి. ఈ ఒక్క స్పూను ఈ చెట్టు చుట్టూ ఇలా వేసుకోవాలంతే. మీరు పాట్లో అయితే పాట్లో ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టు అలా పాట్లో రౌండ్గా వేసుకోండి. ఇలా అయితే మొక్క చుట్టూ వేసేసేయండి. ఇప్పుడు ఈ బేసిల్ చెట్టుకు వేద్దాము. దీనికి కూడా ఇలాగే ఇలా జస్ట్ చెట్టు చుట్టూ వేసేసుకోవడమే. ఈ బొగ్గు పౌడర్ ఏంటంటే మనం ఇప్పుడు చెట్లకి ఇలా అందించాం కదా, అలా కాకుండా మనము ఓన్లీ ప్లాంట్ పెట్టాలనుకున్న ఇందులో చిన్న మొలకలు ఉంటాయి కదా, ఆ మొలక కూడా ఇందులో పెంచుకోవచ్చు మనము. సో ఓన్లీ ఈ పౌడర్ వేసేసి ఈ బొగ్గు పౌడర్ వేసి బొగ్గు పౌడర్లో మనము చిన్న మొలక లాంటివి కూడా పెట్టుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది ఇది. సో అలా మల్చింగ్ లాగా యూజ్ అవుతుంది. ప్లస్ ఎప్పుడైనా మనం పోషక విలువలు అనేవి మన చెట్టుకు బాగా అందినప్పుడు, అంటే ఎక్స్ట్రాగా కూడా మనకు తెలియకుండా వేసేస్తుంటాం కదా, అలా వేసినప్పుడు ఏంటంటే ఇది అబ్జర్వ్ చేసుకొని కంట్రోల్లో ఉంచుతుంది అన్నట్టు. అంటే దానికి ఎప్పుడు కావాలో ఎప్పుడు అవసరం ఉంటుందో ఆ రూట్కి ఆ చెట్టుకి అప్పుడు ఇది అందిస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇది ఓల్డ్ చేసుకునే తత్వం ఇందులో ఉంటుంది ఈ బొగ్గులో. అందుకని ఇది దానికి చెట్టుకి ఎప్పుడు అవసరమో ఎప్పుడు ఇవ్వాలి అనేది దాన్ని బట్టి ఇది ఇచ్చుకుంటుంది. సో మనకి చెట్టుకి ఫంగస్ ఇన్ఫెక్షన్స్ కూడా కింద నుండి రూట్ నుండి వస్తుంటాయి కదా, సో ఆ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయడం లేదు, కానీ దీంతో మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ట్రై చేయండి. ఒక్కొక్క ప్లాంట్ నుండి, అన్నిటికీ ఒకేసారి వేయకుండా ఒక చిన్న చిన్న ప్లాంట్స్ నుండి ట్రై చేయండి. ఎక్కువ వేయద్దు, జస్ట్ ఒక 2 స్పూన్స్. ఇప్పుడు నేను ఇది పెద్దది తీసుకున్నాను కాబట్టి పెద్దది ఒక స్పూన్ వేసాను. మీరు చిన్న చిన్న 2 స్పూన్లు వేయండి. సో దీంతో మనకి మంచి చెట్టు బలంగా పెరుగుతుంది. సో మంచి ఆక్సిజన్ ఇస్తాయి కదా మన చెట్లు. సో దానికి మనము ఈ కార్బన్ ఇవ్వడం వల్ల మంచి గ్రోత్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఉనుక గురించి, మన బొగ్గు గురించి, ఇంకా మన చెట్ల గురించి, మన చెట్లకి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.